ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద ఎమ్మెల్యే ఆనందబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపకులు నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని స్మరించుకుంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వాన్ని, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రగతిశీల కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ టుడే టీవీ ప్రతినిధి కుంచె వెంకటేశ్వరరావు. ఉద్యోగుల్ని, యువకుల్ని, డాక్టర్ని, లాయర్ని, టీచర్ని ఎమ్మెల్యేగా చేసిన పార్టీ. వారి కుటుంబాల త్యాగ ఫలం ఉంది. ఇది గుర్తించి పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొల్పిన మానవతావాది లోకేష్ గారు. ఈ పార్టీలో ఆ రోజు 83 అధికారంలోకి వచ్చిన తర్వాత 84 ఆగస్టుకే ఒక సంక్షోభం ఎదుర్కొంది. ఎన్నో సంక్షోభాలు వచ్చినాయి ఈ పార్టీకి. సంక్షోభాలన్నీ కూడా ధీరోదాత్తంగా ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 84 ఆగస్టులో ఆ రోజు నారాయణ భాస్కరరావు గారి రూపంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని తట్టుకొని నిలబడి అధికారం ఆగస్టు 15 పోతే సెప్టెంబర్ 16 మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారిని దించిన ముఖ్యమంత్రి గారిని ఎన్టీ రామారావు గారిని మళ్ళీ అధికార పీఠం మీద ఆ రోజు ఇందిరాగాంధీ కూర్చోబెట్టింది. ఒక ముఖ్యమంత్రిని దించడమే కానీ దించిన తర్వాత మళ్ళీ ఎక్కించడం అంటే ఎవరి వల్ల కాలా. ఈ రోజు వరకు దేశంలో దించిన ముఖ్యమంత్రిని ఎక్కించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు దించినప్పుడు ప్రజల్లో అంత ఉద్యమం వచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 17-18 పార్టీలు నిరసనలు తెలియజేసినాయి, ఆందోళనలో పాల్గొన్నారు. అసలు ఒకరికొకరు గిట్టున్నటువంటి లెఫ్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్టీ రామారావు గారి మద్దతుగా ఆందోళన పాల్గొన్నటువంటి పరిస్థితి. అంటే అంత గొప్ప ఉద్యమం, మహోద్యమం, ప్రజా ఉద్యమం. ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో నన్ను ఎన్నుకున్నారని చెప్పినటువంటి నారాయణ భాస్కరరావు గారితో ఎమ్మెల్యేలు లేరు. ఎమ్మెల్యేలంతా 167 మంది నెల రోజులు బెంగళూరులో క్యాంపులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అక్కడ నుంచి ఢిల్లీ పోయి రాష్ట్రపతి దగ్గర పరేడ్ చేసి అక్కడ కూర్చుంటే తప్పనిసరి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారిని గద్దె మీద అక్కడ ఉన్నటువంటి రామ్లాల్ గవర్నర్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయక తప్పని పరిస్థితుల్లో చేసినటువంటి పరిస్థితులు ఇలా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మళ్ళీ గద్దె మీద కూర్చున్నటువంటి ఎన్టీ రామారావు గారు ఇన్ని ఇబ్బందులు పెట్టిన ఈ ప్రజాప్రతినిధులతో వేగడం కష్టం, మళ్ళీ ప్రజా తీర్పు కోరాలని చెప్పి ప్రజల మధ్యకి వెళ్ళి మళ్ళా ఎన్నికల్లో నిలబడితే మొదట 294కి 201 సీట్లు వస్తే మళ్ళీ 85లో జరిగినటువంటి ఎన్నికల్లో 202 సీట్లతో మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మళ్ళీ ఎన్టీ రామారావు గారి పట్టం కట్టినటువంటి పరిస్థితి. 89 వరకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందాక చెప్పినటువంటి పేదవాడి అంశం కానీ ఆ తర్వాత సామాజిక అంశాల పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కరణలన్నిటికీ శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు మొట్టమొదట
ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు భారతదేశంలో. ఇవన్నీ చూసుకోండి, అన్ని రికార్డులే, ప్రతిదీ రికార్డే ఈ రాష్ట్రంలో ఈ పార్టీకి సంబంధించి. ఆస్తిలో సమాన హక్కు మొట్టమొదటగా కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాన హక్కు ఆస్తిలో ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చాం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చాం, అన్ని రకాలుగా మహిళలకు సముచితమైనటువంటి స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆ 85 నుంచి 89 వరకు సంస్కరణలే సరిపోయినాయి. మండల వ్యవస్థని ప్రజలకి పరిపాలన సౌలభ్యం కోసం మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ఆ రోజున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థని, మున్సిపల్ కరణాల వ్యవస్థను రద్దు చేసి ప్రజలకి సరళమైనటువంటి పరిపాలన అందించడానికి అనేక మార్గాలను సుగమం చేసినటువంటి పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. 89లో ఓడిపోయాం, 94 దాకా ప్రతిపక్షం. ఆ రోజు అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారిని రకరకాలుగా అవమానించారు, అవహేళన చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ఆయన అసెంబ్లీ నుంచి శపథం చేసి బయటకు వచ్చాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వచ్చాడో ఆ విధంగా. ఇక నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీలోకి వస్తాను, నేను రానని చెప్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మొత్తం మెయింటైన్ చేసి అసెంబ్లీ మొత్తం కూడా ఆయన చేతిలో తీసుకొని ఆయన విపరీతమైనటువంటి పోరాటాలు చేసి ప్రతిపక్షంలో 89 నుంచి 94 దాకా ఈ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఎన్టీ రామారావు గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఉద్యమం అంతా ఇంత కాదని మేము గుర్తు చేస్తా ఉన్నాం. 94లో మళ్ళా మొన్నటి టైపులో ఈ పార్టీని ఆవహించి తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారి నుంచి మనం నాయకత్వం మార్పిడి చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి పార్టీ ఎదురు చూడాల, ఎక్కడ కూడా వెనుదిరగల. 95 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం, అనేక కష్టాలు పడ్డారు కార్యకర్తలు, అనేక రకాలుగా అధికారంలో ఉన్నారు, అపోజిషన్ లో ఉన్నారు, అన్ని రకాలుగా ముందుకు పోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తానికి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, జన్మభూమి కానీ, టెక్నాలజీ ఎడ్యుకేషన్ కానీ, ఆయన తీసుకుని వచ్చినటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంజనీరింగ్ పట్టభద్రులు లక్షలాది మంది దేశ విదేశాల్లో ఈరోజు సెటిల్ అయ్యి మనందరికీ ఈ రాష్ట్రం యొక్క గ్రోత్ని పెంచారు. ఉమ్మడి రాష్ట్రం అటు హైదరాబాద్, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఆ గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేస్తూ వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనలు ఈ రాష్ట్రంలో ప్రగతి పదాన్ని ముందుకు పోవడానికి, వారు సహకరించడానికి, అభివృద్ధికి ఎన్నో రకాలుగా దోహదం చేసింది. అటువంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి, విజన్, ఒక ముందు చూపు ఆలోచనతో పరిపాలన. విజన్ 2020 అంటే కొంతమంది నవ్వారు, అవహేళన చేశారు. ఆయన చెప్పిన విజన్ 2020 పూర్తిగా అమలైపోయింది. 2020 లోపు ఏదైతే ఉండాలన్నాడో అదంతా కూడా దాన్ని మించి అభివృద్ధి సాధించాం. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆ విధంగా విజన్ ని పూర్తి చేసుకున్నటువంటి పార్టీ మన పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప పార్టీలో మనం ఉన్నాం. 2004లో ఓడిపోయాం, 2014 దాకా మళ్ళా అపోజిషన్. 2009 నుంచి 14 దాకా అలుపెరగని పోరాటాలు చేశారు. ముఖ్యమంత్రి చనిపోయి మళ్ళా 3 ముఖ్యమంత్రులు మారారు, తర్వాత 2 ముఖ్యమంత్రులు వచ్చారు. అనేక ఇబ్బందులు, రాష్ట్రం అధోగతి పాలైంది, అవినీతిలో కూరుకుపోయింది. అప్పుడు ముఖ్యమంత్రి కొడుకు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కొల్లగొట్టి జైలుకి పోయి 16 నెలలు జైల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు, రైతు పోరాట దీక్షలు చేశాడు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా 2716 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో రాబోతుందని చెప్పి రిపోర్ట్స్ ఉంటే, ఇటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని అధికారంలోకి రానివ్వకూడదనే దుష్ట ఆలోచనతో ఆ రోజు సోనియా గాంధీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించేసింది. ఇదొక సంక్షోభం రాష్ట్రానికి, ప్రజలకి, పార్టీకి, అన్నిటికీ. మళ్ళీ ఈ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొని 2014లో విడిపోయిన రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఏం చేస్తారో, ఎటువంటి తీర్పిస్తారో అని చెప్పి అందరం కూడా భయపడతా చూసాం. ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా అధికారాన్ని కట్టబెట్టారు. ఆ రోజు ఇది గొప్ప నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. ఎందుకంటే మనం కూడా ఆలోచించాం, కొంచెం భయం ఉండేది. జగన్మోహన్ రెడ్డి తండ్రి చచ్చిపోయాడు, ఈ మనిషి జైలుకు పోయి వచ్చాడు, ఉప ఎన్నికలు వస్తాయి, 21 సీట్లకు ఎన్నికలు జరిగితే 18 సీట్లలో ఉప ఎన్నికల్లో గెలిచాడు.
ఇదే సానుభూతి వస్తుందేమో ప్రజల్లో, ఈ రాష్ట్రం ఏమైపోద్ది, విడిపోయి ఉంది, సర్వనాశనం అయిపోయింది, ఇంకా ఎడిపోతుందో వెనక్కి అనుకున్నాం. కానీ ప్రజలు ఆ రోజు మాత్రం విజ్ఞప్తితో ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెడతాడనే ఒక మంచి ఆలోచనతో, దూరదృష్టితో ప్రజలు కూడా ఆలోచన చేసి అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చాం కానీ ఆ రోజు